All right, guys. It is APSI Prince 2023. It is from 1857 రివోల్ట్. 1857 రివోల్ట్ నుంచి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. సో 1850 తిరుగుబాటులో పాల్గొన్న రాణి అవంతిబాయి లోడి ఏ రాజ్యానికి సంబంధించిన ఆవిడ? సో రాణి అవంతిబాయి లోడి అనే ఆమె ఏ రీజియన్కి ఉంది? రైట్, ఇక్కడ ఆప్షన్ ఏలో ఖుర్దా అనే ఏరియా ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సా. సో ఖుర్దాలో రివోల్ట్ అనేది జరిగింది, బట్ ఇట్ ఈజ్ ఇన్ 1817. 1817లో జరిగిందనమాట. సో ఈ రివోల్ట్ని ఏమని పిలుస్తామంటే పైకా రివోల్ట్ అంటాం, పైకా రెబెలియన్ అంటాం, లేకపోతే పైకా తిరుగుబాటు అని పిలుస్తారు. పైకా తిరుగుబాటు. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ 1857. ఓకే, సో ఇది కాదు. నెక్స్ట్ నాగాల్యాండ్ చూడు. నాగాల్యాండ్లో కూడా రివోల్ట్ జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ 1930. చెప్పుకోదగ్గ రివోల్ట్ ఎప్పుడంటే 1930లో జరిగింది అనుకుంటాం. సో దీన్ని లీడ్ చేసింది ఎవరంటే ఒక లేడీ, రాణి గడినిల్ అంటాం. రాణి గడినిల్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఇన్ 1857. సో ఆప్షన్ సి కూడా కాదు, ఝాన్సీ. సో ఇది అందరికీ తెలిసిందే, దిస్ ఇస్ వెరీ వెల్ నోన్. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. సో యాక్చువల్గా ఈ రివోల్ట్ ఎప్పుడంటే 1857లోనే జరిగింది, బట్ ఝాన్సీ నుంచి రాణి లక్ష్మీబాయి ఇక్కడ పార్టిసిపేట్ చేశారని మాట్లాడుకుంటాం. రైట్, ఇక్కడ క్వశ్చన్లో ఎవరిని అడుగుతున్నారంటే అవంతిబాయి లోడి గారిని అడుగుతున్నారు. సో ఆవిడ ఓకే, సో అవంతిబాయి లోడి ఈమె గురించి మాట్లాడితే, సో షీ బిలాంగ్స్ టు రామ్ఘర్. సో వీళ్ళ హస్బెండ్ పేరు ఏం పేరు అంటే విక్రమాదిత్య. ఓకే, అవంతిబాయి లోడి, విక్రమాదిత్య లోడి. సో వీళ్ళ పిల్లలు ఎవరంటే అమన్ సింగ్ అండ్ షేర్ సింగ్. సో వీళ్ళిద్దరు ఎవరంటే మైనర్స్ అన్నమాట. మైనర్స్ అంటే చిన్నపిల్లలు. సో విక్రమాదిత్య ఏమైపోతాడంటే చచ్చిపోతాడు. షీ వాజ్ డైడ్. విక్రమాదిత్య ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అమర్ సింగ్, షేర్ సింగ్ రూలింగ్ చేసేదానికి అమర్ సింగ్, షేర్ సింగ్ ఇద్దరు ఉన్నారు, కానీ ఇద్దరు మైనర్స్. సో వీళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి ఈ గ్రామ్గర్ అనే ప్రాంతాన్ని రూల్ చేసింది ఎవరంటే అవంతిబాయి లోడి. సో అకార్డింగ్ టు బ్రిటిష్ రూల్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం తెలుగులో దీన్ని. రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో డెల్హౌసీ ఇంట్రడ్యూస్ చేస్తాడు దీన్ని. డెల్హౌసీ ఇంట్రడ్యూస్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, విచ్ మీన్స్ ఇక్కడ కింగ్ చచ్చిపోయిన తర్వాత కొడుకులు కానీ వారసులు కానీ ఎవరైనా లేకపోయారు అనుకోండి, ఆ కింగ్డమ్ని బ్రిటిష్ వాళ్ళు మెర్జ్ చేసుకుంటారు అనమాట, విలీనం చేసుకుంటారు. అలాగే ఆ రూల్ చేసి కింగ్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్స్ అనుకో, సో అలాంటి కింగ్డమ్ని కూడా వీళ్ళు మెర్జ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇలాగా రామ్ఘర్ని బ్రిటిష్ ఏం చేసిందంటే సో వాళ్ళ ఎంపైర్లో కలుపుకోవడం జరిగింది. దానికి గాను అవంతిబాయి లోడి ఏం చేసిందంటే 1857లో బ్రిటిష్కి వ్యతిరేకంగా సో రివాల్ట్ పార్టిసిపేట్ చేసింది. 1857 రివాల్ట్లో పార్టిసిపేట్ చేసింది అనమాట. ఓకే, అవంతిబాయి లోడి ఈమె పేరు మీద టూ టైమ్స్ ఏం చేశారు, పోస్టల్ స్టాంప్స్ అనేవి రిలీజ్ చేశారు ఇండియాలో. 2 సార్లు తపాలా బిళ్ళలు ఇండియాలో రిలీజ్ చేశారు. ఎవరి పేరు మీద అంటే అవంతిబాయి లోడి పేరు మీద. ఓకే, సో 1857లో ఈ రివోల్ట్లో పాల్గొన్న అవంతిబాయి ఏ ప్రాంతానికి సంబంధించిందంటే షీ బిలాంగ్స్ టు రామ్ఘర్. ఓకే, రైట్. సో ఆప్షన్ బి.